ట్రిప్ అంతా ఒక ఎత్తయితే, ఈ కరెన్సీ ఎక్స్‌చేంజ్, ఈ మనీ ఎక్స్‌చేంజ్ అనేది చాలా ఇంకొక ఎత్తులో ఉంటదనమాట. ఇలా ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ స్ట్రీట్‌కొక 3, 4 ఇలా స్టోర్స్ అయితే ఉంటాయి. దానికైతే ప్రాబ్లమ్ ఉండదు. బట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ ఇస్తారనమాట. లైక్ మేము కూటా నుంచి వచ్చాం కదా! అక్కడంతా 9.5, 9.8 అట్లా ఉంది. బట్ ఇక్కడ లైక్ ఫార్చునేట్‌గా మంచి రేట్ అయితే వచ్చిందనమాట. సో, అట్లా చూసయితే ముందు ఆ బోర్డ్స్ చూసయితే ఎక్స్‌చేంజ్ చేసుకోండి. మీరు ఐఎన్ఆర్ అయినా, ఏయుడీ అయినా, లైక్ యూఎస్ డాలర్స్ అయినా ఏదైనా సరే అట్లా చూసి ఎక్స్‌చేంజ్ చేసుకోవడం బెటర్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మొత్తం అంతా ఒకేసారి చేసుకోవడం కంటే 2 డేస్‌కో, 3 డేస్‌కి ఒకసారి చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మేము 300 చేస్తే చూసారా ఎంత కట్టొచ్చిందో. ఆస్ట్రేలియా నుంచి అటు నుంచి ఇటు వచ్చాం కాబట్టి మాకు $1 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 10,500 రూపాయే అనమాట. ఆల్సో యూజ్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తది. ఇది 1000 అనమాట. 1000 రూపాయే. 2000 ఇది. లైక్ ఇంతవరకు మనం ఓకేగా ఉంటాం. బికాస్ మనకి ఇండియాలో అట్లా అలవాటే ఉంటది కదా! 1000, 2000 అట్లా. సో, ఇది 5000. ఇది కొంచెం ఓకే. ఓకే. అలా ఉంటది. ఇదైతే 10,000 అనమాట. 10,000 నోట్ ఇది. అండ్ ఇది 50,000. 50,000 ఇది. 50,000 ఇది 10,000. అసలు ఇదైతే ఇంత కట్టాలు ఉండాలన్నమాట బేసిక్‌గా. 1,00,000 రూపాయల నోట్ అనమాట ఇది. ఇట్లా అంటే ఇట్లా ఇది చేంజేస్తే ఇట్లా 50,000 అయ్యి అని వస్తాయి కదా! ఏమన్నా లైక్ ఎక్కడైనా చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా అసలు అర్థం కాదు మనకు ఆ క్యాలిక్యులేషన్. ఆ వాటర్ బాటిల్ 25,000 అంటారు. లైక్ 50,000 ఇస్తే 25,000. వాటర్ బాటిల్ అంటే వాళ్ళు బేసిక్‌గా 25 అట్లా కూడా పెట్టుకోవాలి. భలే మంచిగా 25,000 ఇది 1,00,000 ఎక్కడికైనా 2,00,000 ఏమన్నా సపోజ్ ఏమన్నా షాపింగ్ అట్లా వెళ్తే హౌ మచ్ ఈజ్ ఇట్ ఫర్ అంటే 2,00,000 అంటారు. 2,00,000 అదనమాట స్టోరీ. అట్లా ఉంటది. సో, ఫస్ట్ టైం వచ్చినప్పుడు బేసిక్ కదా! అండ్ కొత్త మనీ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడికొస్తే బేసిక్‌గా. ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట.